బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబును ముగ్గురు కుటుంబ సభ్యులు కలవనున్నారు. నిన్న రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రపోయారని తెలుస్తుంది. ఇక చంద్రబాబుకి ఇవాళ వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం ములాఖత్ కు అనుమతించారు. భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిని కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇక చంద్రబాబు వెంట 5 సిబ్బందిని ఉంచినట్టుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబును ముగ్గురు కుటుంబ సభ్యులు కలవనున్నారు. నిన్న రాజమండ్రి జైలుకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రపోయారని తెలుస్తుంది. ఇక చంద్రబాబుకి ఇవాళ వైద్య పరీక్షలు చేయనున్నారు. అనంతరం ములాఖత్ కు అనుమతించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఏదైతే చంద్రబాబు నిన్న తెల్లారుజామున జైలుకు వెళ్లడం జరిగింది. నిన్న ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనని నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఉదయం 4 గంటలకు ఆయన నిద్రపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటికినే ఆయనకు బ్రేక్ఫాస్ట్ అందించడం జరిగింది. ఫ్రూట్స్ తో పాటుగా బ్లాక్ కాఫీ, వేడి నీళ్లు కూడా అందించారని చెప్పేసి మనకున్న సమాచారం. మరోవైపు చూసుకుంటే కనుక ఈరోజు ములాఖత్ కోసము చంద్రబాబు నాయుడు, సత్యమణి భువనేశ్వరి, అదేవిధంగా లోకేష్ కోడలు కూడా వెళ్తున్నట్లు కూడా జైలు అధికారులకి సమాచారం ఇచ్చారు. ములాఖత్ కి ఇంకా సమయం ఇవ్వలేదు. ములాఖత్ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు చంద్రబాబు రిమాండ్ కి సంబంధించి కూడా కీలక పరిణామాలు మరోసారి విజయవాడ వేదికగా జరగబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆయనకి హౌస్ అరెస్ట్ చేయాలన్న ఏదైతే పిటిషన్ వేశారో అది దాదాపుగా క్లోజ్ అయినట్టే చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న రిమాండ్ కు పంపించిన తర్వాత ఖైదీ నంబర్ అలాట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ అరెస్ట్ అనే దానికి ఇంకా వాదన ఉండబోదని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక సిఐడి ఈరోజు కస్టడీ పిటిషన్ కోరనుంది. కస్టడీ పిటిషన్ లో ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ రెండు కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే ఒకవేళ కస్టడీ పిటిషన్ కి గనక ఏసీబీ కోర్టు అనుమతి ఇస్తే గనక ఇక బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలి, అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కస్టడీ పిటిషన్ లో ఖచ్చితంగా మరోసారి వాదన జరగబోతున్నాయి. అదేవిధంగా సిఐడి తన వద్ద ఉన్న చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలో పాల్పడ్డ ఏవైతే ఆధారాలు ఉన్నాయో మరోసారి కోర్టు ముందు ఉంచబోతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరింత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు అకౌంట్స్ కి సంబంధించి కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబుతో పాటుగా లోకేష్ పేరును, అదేవిధంగా కిలారి పేరును కూడా చేర్చారు కాబట్టి వీళ్ళ అకౌంట్స్ ను కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తమ కస్టడీకి ఇవ్వమని చెప్పేసి కూడా సిఐడి అధికారులు, సిఐడి లాయర్లు కోర్టును కోరబోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఆయన వయసు రీత్యా, అదేవిధంగా ఆయనకున్న ప్రొఫైల్ రీత్యా ఆయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి సిద్ధార్థ్ లూథ్రా ఈరోజు హైకోర్టులో వాదించబోతున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఆయన ఆధారాలు లేవని చెప్పేసి కూడా ఆయన వాదించారని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఈ రోజు ఒక రోజు అయితే గడిచింది. ఇహానం తర్వాత అంటే మధ్యాహ్న భోజన సమయంలో ఈ కుటుంబ సభ్యులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా జైలు అధికారులు చెప్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి అరెస్ట్ తర్వాత రిమాండ్ టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు సంబంధించి స్పందన మాత్రమే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం యథావిధిగా బస్సులు, స్కూల్స్ రన్ అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా రన్ అవుతున్నాయి. అయితే బంద్కు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే ఇబ్బంది లేదని చెప్పేసి బలవంతంగా బంద్ చేయిస్తే కనుక టీడీపీ నేతలు అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పదే పోలీసులు చెప్తున్నారు. సో ఈ మేరకు మొత్తం బంద్ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ముఖ్య నేతల్ని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే బంద్పై మిశ్రమ స్పందన కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇవాళ మధ్యాహ్నం తర్వాత కానీ వాస్తవాలు అంటే కస్టడీ పిటిషన్ కా లేకపోతే బెయిల్ వస్తుందనే దాని మీద ఒక వివరాలు అయితే వెలువడే అవకాశం ఉంది వెన్నెల.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.